ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2025 జూలై 24వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు 78వ అధ్యాయం 23-24. అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతరిక్ష ద్వారముల గుండా కుమ్మరించబడినటువంటి మన్నా దేవుడు తన ప్రజలను ఐగుప్తి నుండి విడిపించాడు. అరణ్య మార్గములో నడిపించినప్పుడు వారికి కావలసిన ఆహారము, నీరు, వస్త్రం వంటి బాధ్యతను ఆయనే వహించగలిగాడు. ఇదిగో, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలెను అని దేవుడు సెలవిచ్చినట్లు నిర్గమకాండం 16:4లో మనము చూడగలం. కొత్తిమీర గింజవలే మంచుతో పడిన మన్నాతో పలు రకముల వంట చేసేవారు భుజించగలిగారు. అందువలన వారికి గురుపోతు బలం వంటి బలము కలుగగలిగాది. నిజమే, మన్నానున్నది దేవదూతల ఆహారము గనుక అటువంటి శక్తి బలము వారికి లభించగలిగాది. పరలోకమందున్న దేవదూతలు మన్నాను భుజించుచున్నారు గనుక పరాక్రమశాలుగా ఉన్నారు. ఒక దూత యొక్క బలము మనము అంచనా వేయచాలము. ఆనాడు అషూరు వారి దండిలోనికి చొరబడిన ఒక దూత 1,85,000 మంది సైనికులను సంహరించినట్లుగా మనము చూడగలం. అలాగైతే ఆ దూత యొక్క బలం ఎంతగా ఉండునో ఊహించవలసినటువంటి విషయం. తన బలమును దేవుడు తన బిడలకు అనుగ్రహించగోరుచూ ఉంటున్నాడు. అందువలన ఆయన అరణ్య యాత్రలో ఉండిన తన ప్రజలకు పరలోకపు యొక్క మన్నాను అనుగ్రహించగలిగాడు. కారణం, వారు కనాను దేశమందు రాక్షసులతో యుద్ధం చేయాలి. అనగా 7 జాతులను 31 మంది రాజులను వారు తరిమి కొట్టవలసి వచ్చెను. గనుకనే వారిని పరలోక మన్నాతో దేవుడు పోషించగలిగాడు. యేసుక్రీస్తు జీవాహారమై ఉన్నాడు. ఆయనే పరలోకము నుండి దిగివచ్చిన మన్నా. అందువలన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని బహుస్పష్టంగా మనకు బోధింపబడుతూ ఉంటున్నది. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మనం ఎదుగుట దేవుని చిత్తముగా ఉంటున్నది. ఎవరైతే దేవుని వాక్యమును ఎక్కువగా ధ్యానించగలుగుతారో, ఎవరైతే వాటిని అనుసరించి నడుచుకోవడం జరగగలుగుతుందో, వారు గురుపోతు వంటి బలము గలవారై శత్రువు సైన్యమంతటిని వణికించగలుగుతారు, జయాన్ని కూడా పొందగలుగుతారు. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని వినుచూ ఉన్నటువంటి దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా నీ జీవితపు యొక్క భవిష్యత్తులో జయము మీద జయాన్ని దేవుడు నీకు అనుగ్రహించటానికి ఆయన సంసిద్ధుడై ఉంటున్నాడు. జీవితంలో ఎక్కడ కానీ ఓటమి అనేది లేకుండా, జీవితంలో ఎక్కడ కానీ బలహీనపరచబడేటువంటి పరిస్థితి లేకుండా దేవాతి దేవుడే నీ ఎడల ఒక గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి నడిపించేవాడై ఉంటున్నాడు. దేవుని యొక్క బిడలైన మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆ వాక్యంలో మనం స్థిరపరచబడగలుగుదాము. వాక్యములో ఉన్న దైవ చిత్తాన్ని ఎరిగి దానికి అనుగుణ్యంగా మనము జీవించగలుగుతాము. అటువంటి వ్యక్తులను దేవుడు తన చేతిలోనికి తీసుకుని బలమైనటువంటి సాధనములుగా దేవుడు వినియోగించుకోగలుగుతాడు. కావున మన దేవుడే మనకు జీవాహారమై ఉంటూ ఉన్నాడు. పరలోకము నుండి దిగివచ్చిన ఒక మన్నా
పోల్చబడినటువంటి దేవాతి దేవుని కలిగి మనము జీవించగలుగుదాము. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. పరలోకములో నుండి దిగివచ్చిన జీవాహారము మీరే తండ్రి. ఇశ్రాయేలుల యొక్క ప్రజలు ఆనాటి కాలమందు మన్నాను నా తండ్రి భుజించగలిగిరి, బలమును పొందుకునిరి, ప్రయాణాన్ని సాగించగలిగిరి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగిరి. మన్నాకు సూచనగా ఉన్నటువంటి మిమ్ములను దేవా, మీ వాక్యాన్ని నా తండ్రి ప్రభా మేము కలిగి దాన్ని అనుభవించి దాని శక్తితో మా ఆత్మీయ ప్రాణాన్ని సాగించి పరలోకపు యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని కృప మీ బిడ్డలమైన మా అందరికీ మీరు దయచేయమని, మీ బిడ్డను ప్రత్యేకమైన దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.